హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ టాప్ లోడ్ అండి. కంపెనీ చూసుకున్నట్లయితే ఒనీడా, కేజీస్ చూసుకున్నట్లయితే 6.2 కేజీస్ అండి. దీని ప్రాబ్లం ఏంటంటే వాషింగ్ మిషన్ ప్రోగ్రామ్ ఆన్ చేసి అంతా చేసిన తర్వాత అంతా బాగానే ఉంటుంది, వాషింగ్ అంతా బాగా అయిపోతుంది. మనకి గుడ్డలు ఆరబెట్టడానికి స్పిన్ మోడ్లోకి వచ్చేటప్పటికి E2 ఎర్రర్ అనేది చూపించి గుడ్డలు ఆరబెట్టకుండా ఎర్రర్ అయితే చూపిస్తూ ఆగిపోతుంది. దీని ప్రాబ్లం ఏందనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఎక్కువగా డోర్ అనేది సరిగా క్లోజ్ కాకపోయినా మనకి E2 ఎర్రర్ అనేది పడుతుందండి. అంతేకాకుండా ఒక వాషింగ్ మిషన్ అనేది అన్బ్యాలెన్స్గా ఉంటే, అంటే ఒక పక్కగా క్రాస్గా ఉన్న ఈ ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంది. లేదంటే మనకి లోపల డోర్ స్విచ్ ప్రాబ్లం ఉన్నా, లేదా డోర్ అన్బ్యాలెన్స్ లోడ్ స్విచ్ అనేది ఒకటి ఉంటుంది, 2 స్విచ్లు ఉంటాయి. ఆ స్విచ్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ఈ ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తుంది. మనం ముందుగా చూసుకోవాల్సింది వాషింగ్ మిషన్ అనేది అన్బ్యాలెన్స్ అంటే క్రాస్గా ఉందా, లేదా ఒక పక్కకు ఒరుగున్నా కూడా మనకి ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తూ ఉంటాయి. అవి ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకొని చూడాలి. డోర్ బాగా క్లోజ్ అయిందో కూడా లేదా కన్ఫామ్గా చేసుకున్న తర్వాతే మనం డోర్ స్విచ్ కాడికి అనేది పోయి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వాషింగ్ మిషన్ ఎప్పుడైనా సరే మనకి 0 డిగ్రీస్లో ఉండేటట్టు చూసుకోవాలి. అది టాప్ లోడ్ కానీ ఫ్రంట్ లోడ్ కానీ ఏదైనా సరే 0 డిగ్రీస్లో ఉంటే కొన్ని రిపేర్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయండి. అంతేకాకుండా తేమ తక్కువ ఉండే ప్రదేశంలో పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని రిపేర్స్ అనేవి తగ్గుతాయి. ఇవి ఖచ్చితంగా గమనించండి. చాలామంది బాత్రూమ్స్లో అయితే వాషింగ్ మిషన్ పెట్టి వాడుతూ ఉంటారు. వాళ్ళకి రిపేర్లు అనేవి త్వరగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వాషింగ్ మిషన్లో E2 ఎర్రర్ అనేది ఎందుకు చూపిస్తుందంటే, డోర్ స్విచ్ అనేది చిన్నది ఉంటుంది కదా, అది డస్ట్ ఏర్పడి సరిగా కాంటాక్ట్ కాక మనకి E2 ఎర్రర్ అనేది చూపిస్తుంది. అది క్లీన్ చేసి పెట్టేయంగానే మనకి E2 ఎర్రర్ అనేది పోయింది. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తా చూడండి, స్పిన్ మోడ్లో పెట్టి. చూసారు కదా, మనకి వాషింగ్ మిషన్ అయితే స్పిన్ మోడ్లో అయితే తిరుగుతూ ఉంది. ఇటువంటి చిన్న ట్రిప్స్ అయితే మీరు చేసుకోవచ్చండి, కాకపోతే కొద్దిగా జాగ్రత్తలు పాటించి చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.